ఏవండోయ్ విన్నారా? బాబోయ్ ఎండలు మండిపోతున్నాయి కదా. ఈ సమ్మర్ లో మన ఒంటిని చల్లబరిచే, కడుపుకి హాయినిచ్చే ఒక అమృతం లాంటి రెసిపీ చెప్పేస్తాను వచ్చేయండి. ముందుగా ఒక కడాయిలో నూనె వేసి సన్నగా తరిగిన తోటకూరను వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గించండి. ఇప్పుడు వేరే బండిలో నూనె వేసి పోపు దినుసులు వేసి దోరగా వేయించండి. ఇందులోనే అల్లం తురుము, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న తోటకూరని వేసేసి ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో పసుపు, కారానికి తగ్గట్టు కారం వేసుకుని 5 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ సమ్మర్ లో ఎలాంటి పెరుగు పచ్చళ్ళు వేసుకుని తింటే ప్రాణం లేచొస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ చిక్కటి పెరుగు తీసుకుని బాగా గిలకొట్టుకున్న తర్వాత ఒక 250 ml వాటర్ వేసుకుని ఫైనల్ గా మనం రెడీ చేసుకున్న తోటకూర ముద్దను వేసేసి బాగా కలుపుకోండి. మన తోటకూర పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. వీలైతే లైక్, కుదిరితే ఒక కామెంట్, అదే చేత సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.